చిన్న ఎవరు చిన్న అప్పుడు 7 ఏళ్ళకి పోయినా అంటే అప్పుడు ఎవరు తీసుకెళ్తారు? ఏజెంట్ ద్వారా పోయినా సార్. మీ ఏజెంట్ ద్వారా మోసపోయి మీరు ఇద్దరు తమ్ముడు కలిసి కలిసే పోయిందా? విడివిడిగా పోయింది సార్. అక్కడ మేము పనిచేసి అక్కడ కలుసుకున్నాం అందరం. ఫస్ట్ పనిచేసి ఒకరికోలు ఇదివరకు పరిచయం లేదు సార్. అక్కడ పరిచయం మాకు. ఇక్కడ అసలు కలవలేదు. ఆడ పోయినాకనే కలిసి వెనక పండుగ అందరూ ఏ ఊరు అంటే ఇట్లా జిల్లా మీద ఊరి మీద అట్లా పరిచయాలు అయిపోయినాయి సార్. కరీంనగర్ అనుకోని అట్లా పరిచయం అయిపోయింది సార్. అక్కడ అయ్యింది. తర్వాత అక్కడ ఎన్ని నెలలు పనిచేశారు మీరు? ఒక 6 నెలలు పనిచేసాం సార్. నిజంగా కూడా నాకు మొదటిసారి ఎప్పుడు తెలిసిందంటే బాలు తర్వాత మన పెద్దూరు నాయకులు అందరూ వచ్చి వీళ్ళు చెప్పారు మొదలు ఇట్లా జరిగింది, ఇంకేమైనా చేయాలి మనం అంటే ఇప్పుడు 2013 సార్. 2013 నాకు చెప్పింది ఒక సంవత్సరం ముందే, 6 నెలల ముందే చెప్పింది. నాగభూషణం తౌటు నాగభూషణం ఉంది. నాగభూషణం సిరిసిల్ల తౌటు నాగభూషణం సార్ ఉంది. ఆ నాగభూషణం అన్న తర్వాత మన బాలు వీళ్ళంతా చెప్తే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎట్లా చేయాలో తెలియక దీనికి ఉపాయం ఏంది, పరిష్కారం ఏంటంటే చెప్పింది మొదలు పైసలు కట్టాలని. నిజంగా కూడా ఒక ఆయన చనిపోయింది కానీ ఆయన యాడ్ చేసుకోవాలి మనం. రాజశేఖర్ సార్ అని ఒక ఆయన మంచి ఆయన. మొదలు ఆయన మీ కథనం చూసినాక నేను మాట్లాడినాక ఆయన ముందు చూసి స్పందించింది. చూసి నేను కొన్ని పైసలు ఇస్తా, నేను సాయం చేస్తా అని ఆయన ముందు మొదలు వచ్చింది. ఇలా చనిపోయింది ఎక్కడున్నాడో కానీ నిజంగా కూడా తెలుసుకోవాలి. ఆయన మొదటిసారి ఆయన డబ్బులు ఇచ్చిండు. ఇచ్చినాక మేము ఆ ఆయన పేరు మన భీమిరెడ్డి గారు, మంద భీమిరెడ్డి, నారాయణ స్వామి సారు, మంద భీమిరెడ్డి వాళ్ళిద్దరు అప్పుడు గల్ఫ్ లో ఉండే మీకోసం కొట్లాడుతుండే. ఆ భీమిరెడ్డి గారు నేను కలిసిపోయినాం నేపాల్. ఆమె ఆయన భార్య ఎడికెళ్ళి వచ్చింది తెలుసా? వాళ్ళు ఎక్కడో ఆన్లైన్లో ఎక్కడో ఉంటారు, అలా గుట్టలలో ఎక్కడో ఉంటారు. వాళ్ళు దగ్గర ఒక దినమంతా ట్రావెల్ చేసి వచ్చిరే వాళ్ళు బస్సులో. నేపాల్ కాఠ్మండూకి రావాలంటే మేమే పోవాలన్నారు మొదలు. మేము పోవాలంటే ఎట్లా పోవాలంటే మళ్ళీ ఇక మీరు ఓడు కాదు మీతోనని చెప్పి ఆయన భార్యను ఒక బస్సులో 2-3 బస్సులు మారి గుట్టలలో ఎక్కడో ఉంటారు వాళ్ళు, అందులోకెళ్ళి మొత్తం తిరిగి ఒక దినమంతా ప్రయాణం చేసి కాఠ్మండూకి వచ్చింది. వచ్చినాక వాళ్ళకప్పుడు పైసలు ఇచ్చినాక ఏమనుకున్నామంటే అయిపోయింది, మీరు వెంటనే వస్తారనుకున్నాం. కాకపోతే అదంతా మా లాయర్ గారు ఆమె కూడా ఉండే, ఆమె బాగానే ప్రయత్నం చేసింది. 2014 గుర్తుందని అప్పుడు వచ్చినా. కాకపోతే ఇక అన్ఫార్చునేట్లీ అప్పుడు కాలేదు. అప్పుడు ఇక రూల్స్ కానూను అప్పటి నుంచి మీ వాళ్ళు అయితే పాపం ఆ చంద్రుడితో ఎల్లమ్మ రాలేదా? ఆ ఎల్లమ్మ వస్తాడు, ఆయన కూడా వచ్చేస్తాడు. ఆ ఎల్లమ్మని అయితే నేను సిరిసిల్లలో ఎక్కడికి పోయినా ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకుని పోతే ఆమె ఎక్కడికి పోయినా వస్తుండే కంపల్సరీ వచ్చి మా వాళ్ళు నడిపియాలి. కానీ నిజంగా మీ అదృష్టము మొత్తానికైతే నీకు వీళ్ళని చూసేది ఉంది కానీ కాదు. కానీ మీకు నేను వచ్చింది ఎందుకంటే దీనికోసం కాదు, నేను వచ్చింది ఎందుకంటే మీరు ఇక్కడ మరి ఇన్ని రోజులు బయట ఉన్నారు, జైలు ఉన్నారు, మీకు ఇప్పుడేమన్నా చేయాలి, సాయం చేయాలి, మిమ్మల్ని మీ కాళ్ళ మీద నిలబెట్టాలని వచ్చింది. నేను ఏం చేయమంటారో చెప్పండి. ఎందుకంటే మీ నలుగురిని ప్లస్ వచ్చేటాయన 5 మీరు ఇన్ని అవస్థలు పడి ఇన్ని రోజులు జైలు ఉండి ఇబ్బంది పడి కుటుంబాలకు దూరంగా ఉండి మొత్తానికి ఇలా ఫైనల్గా ఒకటైంది. మీకేమైనా చేసి మిమ్మల్ని నిలబెట్టాలని నేను అనుకున్నా. కానీ దురదృష్టం ఏంటంటే మన గవర్నమెంట్ లేదు. మన గవర్నమెంట్ ఉంటేనేమో అల్కా చేస్తుంది. కాకపోతే ఇప్పటికి కూడా ఎమ్మెల్యేగా నేనే ఉన్నా కాబట్టి మీకు తప్పకుండా అయితే మీ కాళ్ళ మీద నిలబెట్టేట్టు ఏదైనా వ్యాపారం పెట్టుకుంటామంటే వచ్చేసి అదో ఇదో అని చెప్పి నాకు మన వాళ్ళు ఏం చెప్పారంటే అట్లాంటి ఉపాయం ఏదైనా చేయండి అన్న అని చెప్పిండ్రు. అట్లయినా సరే, లేదా మీరు ఏదైనా వేరే ఎక్కడైనా మేము చేస్తాం, మాకు ఇదివరకు తెలిసిన పనే ఉన్నది చేస్తామంటే అట్లనే సరే. కానీ ఇక్కడనే ఉంటే బెటర్ ఏమో. మళ్ళీ వాపసు పోయే ప్రయత్నం చేయకూడదు. బాలసార సారు దేవునిలాగా సార్ మీరు చేసిన ప్రయత్నం సార్ నాకు చాలా మేలు చేసింది సార్. తమ్ముడు నాకు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేసి సార్ మీరు మీటింగ్లో కలిసింది 2023 సెప్టెంబర్ 4వ తారీఖు సార్. మీరు దుబాయ్లో మీటింగ్ నడిపింది కూడా నా కొడుకు బాలు, మన కొడుకు దోస్తు కూడా సార్ మహేష్ మైబాలని, మన రాధారం సత్యం సార్, ఎల్లేరేపేట జువాడి శ్రీనివాసరావు సార్ మీటింగ్లో కలిసి కూడా సార్ మీరు అక్కడికి వచ్చింది కూడా అక్కడ ఈ పేపర్లో రాశారు. అక్కడికి సంవత్సరానికి దీని ఇవ్వరు, ఎంత ఫుల్ పవర్ ఉంటే అక్కడ పేపర్ దుబారీలో సార్. 15 సంవత్సరాలు కట్టింది మీరు డబ్బు సార్, వకీలు కట్టింది ఇండియా 15 లక్షలు సార్. ఎంత ఫుల్ పవర్ ఉంటే ఈ పేపర్ అంతా రాలా సార్. జైల్లో 15 సంవత్సరాలు కడి చేసిరంటే అక్కడ ప్రభుత్వం భయపడుతుంది సార్. అది మీరు చేసిన సహాయం సార్. అది
థ్యాంక్ యూ అన్న. ఇంకా మీకైనా ఇల్లు బాగా కానీ నువ్వు లేకపోతే మా జీవితాలు ఖరాబ్ అయిపోయి సార్. మీరు ఆదుకోకపోతే ముందుకు రాకపోతే మా భార్య బిడ్డలు, మా తల్లిదండ్రులు, మా చెల్లెళ్ళు అందరినీ మా కుటుంబాలకు మీరు దూరం అయిపోయినా సార్. 7 ఏళ్ళ ముందు వచ్చిన సార్ మీరు చేసిన సహాయంతో సార్. నువ్వు పెట్టిన పిటిషన్లన్నీ ఈ రాజు ఆఫీసులో పనిచేస్తాడు, ఈతనా చెప్తాడు, కోర్టులో ఉంటాడు. మా మరదల కొడుకు ఆయన కొనేపా ఈ జైలర్ కూడా సార్ మాకు ఈ పని చేస్తే మా గురించి కూడా జైలు రికార్డులు చాలా ఇచ్చింది మాకు, మంచి ఫెసిలిటీ. ఆ పేపర్లు మేము చేసిన సాయం సార్ ఇదంతా 9600 మందికి వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు సార్. అక్కడ సార్ మేము ఇద్దరం నాకు ఇక భాష రాదు కానీ ఇవన్నీ ఈ జైలర్ ఇచ్చింది సార్ మాకు. ఇవన్నీ మా రికార్డు మంచిగా ఉందని మా గురించి రాసింది సార్ అక్కడ సర్టిఫికెట్. అదే ఇక సత్ప్రవర్తన మీదకెళ్ళి వాళ్ళకి పైసలు కట్టి నేరం చేయని నేరస్తులు ఇరికిపోయినా సార్. అక్కడ ప్రభుత్వం కూడా మాకు ఆదుకొని ఇట్లా మరి రికార్డు బాగుందని చెప్పి సార్ మేము చేసిన సహాయంతో యూసుఫ్ అలీని కూడా పట్టుకున్నాను నాకు పట్టుకున్నాం సార్. అన్ని తెలుసు. దుబాయ్ విజిట్ లేకపోతే వీళ్ళు ఇక్కడ లేరు. ఇక్కడ లేము సార్ మేము. ఆ యూసుఫ్ అలీ గారు యూసుఫ్ సార్ ఇచ్చింది సార్. 6 పుల్లు పవర్తో సార్ ఇచ్చింది, ఆ సార్ తోటి ఇచ్చింది. ఆ యూసుఫ్ అలీ గారు కూడా మంచివాడు. లులు గ్రూప్ అని ఒకటి ఉంటుంది, గ్రూప్ దుబాయ్లో. ఆయనను పట్టుకున్నాను ఎందుకంటే ఆయనకు బాగా వాళ్ళ రాజ కుటుంబంతో సంబంధం బాగా. సో ఆయనను పట్టుకుంటే ఆయన కూడా బాగా సాయం చేశాడు. ఆయనకు అక్కడ భాష వచ్చు, వాళ్ళకి బాగా తెలుసు. అన్ని తెలుసు సార్. సార్ అక్కడ మీరు కలుసుడు మాకు అక్కడ మీరు హౌస్ స్పీకర్ అక్కడ మాట్లాడిపించుడు యూసఫ్ వాళ్ళతో మేము అంతా బాగా సంతోషపడ్డాం సార్. అక్కడ మేము అక్కడ కల్పించేదాకా గ్రూప్ ఎప్పుడో అయిపోయేది ఉండదు తమ్మి. బ్యాడ్లక్ ఏంటంటే ఎప్పుడో గ్రూప్లో మళ్ళీ కల్పించుడు ములాఖాతులు బాగా చేసిన సహాయం సార్. ఎప్పటికప్పుడు ఫోన్ల మీద ఫైనల్ వచ్చేసి మన సార్ దుబాయ్కి వచ్చేసి సీఎం లెటర్ రాసిండు. ఎంత మాకు తెలియజెప్పింది సార్ బాగా. అదే మా తమ్ముడు బాగా కష్టపడ్డాడు మెయిన్ కాకపోతే ఇలా నేను గతం గత ముంగటికి ఏందనేది ఒక రిక్వెస్ట్ ఏమో మీకేం చేయాలి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నిజంగా చెప్పారు ఇప్పుడు మనలాగా ఎంతమంది ఉంటారు జైల్లో ఆడ? 5 ఉన్నారు సార్. ఇంకా 5 ఉంటారు. 5 అంటే ఒక నిజామాబాద్ జిల్లా బెంగల్ వాళ్ళు 2 మనోడు కానీ వీరినపల్లి కూడా ఉన్నాడు పిల్లవాడు. గిరినపల్లి అంటే మస్కర్ ఉన్నారు సార్. 3 ఉన్నారు సార్ మస్కర్. గిరినపల్లి అక్కడ బంజారులు అండి 3 ఉన్నారు అక్కడ. అట్టిమల్లి అనేది చనిపోయాడు సార్. అది అతను కూడా పుట్టకాపి నగర్ నుండి బాగా ఇచ్చాను. వాళ్ళని కూడా ఇడిపించుకురావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సార్. కోషిష్ చేద్దాం, పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాం సార్. నువ్వంటే జైల్లో ప్రతి ఒక్క మనిషికి తెలుసు. గల్ఫ్ కంట్రీలో కూడా కేసీఆర్ సార్, కేటీఆర్ సార్ మీకు ఇంత హెల్ప్ చేస్తున్నాడు. పాకిస్తాన్ కూడా, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా, అరబ్ వాళ్ళు కూడా మీకు చాలా ఆఫీసర్లకు కూడా పెద్ద పెద్ద ఆఫీసర్లకు కూడా మేము మీ గురించి చెప్పుకున్నాం సార్. రీసెంట్లో కూడా నీ పేరు మొత్తం తెలుసు వాళ్ళకి జైల్లో. మీ పేపర్ ఉంది కాబట్టి మేము అందరికీ తీసుకున్నాం. మా సార్ మీరు జైలుకి వస్తారని కూడా సార్ పిటిషన్ పెడితే కూడా సార్ మీ సార్కు ఒక పోలీస్ వచ్చిండు, మీరు సంతకం పెడితే మీ సార్ వచ్చి మేము కలుస్తాడు, అర్థం నుంచి వస్తారని చెప్పిన సార్. మా సార్ మాకు వచ్చింది ఇక్కడ అంటే మాకు సంతోషం అని చెప్పిన సార్. మీకు రెండు మాటలమ్మా. ఒకటి ఏంటంటే ఒక మాట ఏంటంటే వీళ్ళకు ఇక్కడికి వచ్చినాక ఏంటంటే ఇప్పుడు ఆ వాతావరణంలో ఇక్కడికి ఎగ్దం వచ్చే వరకు వాళ్ళు ఏమన్నా మొత్తం కుటుంబంతో మంచిగా ప్రశాంతంగా బతికేందుకు ఒక ఇంతజాం చేస్తా నెంబర్ 1. చాలా సంతోషం. ఇక అది నేను ఏర్పాటు చేస్తా. ఒకసారి బాలుతో మన ఆగనతో అందరితో డిస్కస్ చేసి ఏది చేయనో అది నేను ఏర్పాటు చేస్తా. ఒకటి. రెండోది మీ లెక్క అక్కడ ఉన్న వాళ్ళని కూడా తీసుకొద్దాం. వాళ్ళకి న్యాయపరంగా ఏమేమి చేయాలో చేద్దాం. మన పార్టీ పరంగా ప్రభుత్వం లేకపోయినా పార్టీ ఉన్నది, నేనున్నా, సార్ ఉన్నాడు, పెద్ద సార్ ఉన్నాడు, మేము ఏం చేయాలో పార్టీ పరంగా కూడా సాయం చేసి వాళ్ళని కూడా తీసుకొద్దాం. 3వ మాట ఏంటంటే నిజంగా కూడా ఇప్పుడు తెలంగాణలో వ్యవసాయం బాగైంది. ఇవాళ మీరు ఇన్నేళ్ల తర్వాత వచ్చారు. సిరిసిల్ల గుర్తుపట్టినట్టుందా? సేమ్ హైదరాబాద్ అనుకున్నాం సార్. మేము గుర్తుపట్టలేదు సార్. గుర్తు చేసినా ఎన్ని కాలేజీలు వచ్చినాయి చూసినావా సిరిసిల్ల? అసలు మీ పెద్దూరులో ఏమేమి వచ్చినాయి చూసినావా? బయటకు వెళ్ళి చిరాపులు చూసినాం సార్. మేము చిరాపులు చూసినాం మేము. కానీ ఎక్కడ దాకా అయినాయి సార్. సర్కార్ దవాఖానా కాదు. ఇప్పుడు మీకు మెడికల్ కాలేజ్ వచ్చింది ఇక్కడ. మెడికల్ కాలేజ్ వచ్చింది, పెద్ద హాస్పిటల్ వచ్చింది, ఇక్కడ నర్సింగ్ కాలేజ్ వచ్చింది, జిల్లాల కాడ వ్యవసాయ కాలేజ్ వచ్చింది, మీ సర్దాపూర్లో పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చింది. ఒకటి కాదు, మీకు ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది ఇక్కడికి. ఒకటి కాదు, అన్ని కాలేజీలు అన్నీ వచ్చినాయి. పట్టణం ఎట్లా మారిందో చూసినావా? ఎందుకు అంటున్నా అంటే ఇన్ని వసతులు సమకూరిన తర్వాత మనం ఎక్కడో ఉండవలసిన అవసరం ఏంది? ఇలా తెలంగాణలో ఇంత మంచిగా వ్యవసాయం అయినాక ఇన్ని వసతులు సమకూరినాక ఇక్కడ బతుకుదేరు ఇన్ని అవకాశాలు ఉండగా అక్కడ పోవడేందుకు? అవసరం లేదు సార్. ఇప్పుడు ఇంకా ముందర కూడా వేరే పోయి ఆలోచించుకునే వాళ్ళు కూడా అవసరం లేదు సార్ అక్కడ. ఇంకోటి చెప్పాలి నాకు గమ్మత్, గత 10 ఏళ్ళు ఒక్క మాట 10 ఏళ్ళ నుంచి నేను చూసింది, నేను మున్సిపల్ మంత్రి ఉంటే నేను చూసింది ఏమిటంటే అలా ఆశ్చర్యం అనిపిస్తుంది. హైదరాబాద్లో ఇన్ని బిల్డింగ్లు కడతాను. మీ దుబాయ్ లెక్కనే ఆడ కూడా జోర్దార్ బిల్డింగ్లు, 157-58 అంతస్తుల బిల్డింగ్లు హైదరాబాద్లో కూడా జోర్దార్ అయినాయి. ఆడ పోయి నువ్వు చూస్తే అందులో పనిచేసే వాళ్ళు ఒక్కరు మనోళ్ళు లేరు. అందులో ఆడ సెంట్రింగ్ వాళ్ళు మనోళ్ళు కాదు,
అక్కడ అసలు ఏ ఒక్క పని కార్పెంటర్ మనోడు కాదు, ఎలక్ట్రీషియన్ మనోడు కాదు. బాగున్నారు సార్, ఊపి నుంచి చాలా మంది ఉన్నారు. అదే మరి మనోళ్ళు ఏడపోయిరా అంటే మొత్తం ఆడున్నారు. అక్కడ ఉంది సార్ అది. మరి ఏమైనా పైసలు ఏమైనా బాగా సంపాదిస్తారు ఆడవ ఇక్కడ కంటే ఎక్కువ అంటే ఆడేం లేదు. అక్కడేం లేదు సార్. అందుకే అంటున్నా మనం ఆలోచించుకునే అవసరం అయితే వచ్చింది. ఇప్పుడు వ్యవసాయం మంచిగా అయింది, ఉపాధి అవకాశాలు మంచిగా అయినాయి. భార్య పిల్లలకి వెళ్ళి గంత దూరం పోయి 1000 కిలోమీటర్ల దూరం పోయి మనం బగ్గ సంపాదిస్తున్నారు, పోని లక్షల లక్షల రూపాయలు నెల నెలకి పంపుతున్నారంటేనేమో వేరు. తనలాడుకుంటా ఆడ మీరు ఎట్లెట్టున్నారో కూడా నేను వచ్చి చూసిన. ఆడ చిన్న చిన్న అర్రలలో ఒక్కొక్క అర్రల 8 మంది 9 మంది కింద జిల్లబురులు తిరుగుతుంటాయి. ఒకటే దానిలో బంకు బెడ్లు. ఆ క్యాంపులలో కూడా ఎంత ఘోరం ఉంటుంది అంటమ్మా, మీకు చూసిరో లేదో నాకు తెలియదు కానీ ఎండాకాలంలో 45-50 డిగ్రీలు సెంటిగ్రేడ్ ఉంటుంది ఆడ టెంపరేచర్. ఎండాకాలం ఇక్కడ మనది ఇంకా నయం, మనకే ఎక్కువ అనుకుంటాం ఎండ. అసలు ఆడైతే భయంకరంగా ఉంటుంది. ఏసీలు బంద్ చేస్తారు, అది ఉండకుండా వీళ్ళు ఇళ్లలో ఉండకుండా అలా మళ్ళీ పండుకుంటారు ఏసీ పెడితే అని చెప్పి బంద్ చేసి పని చేపిస్తారు ఎండలలో. గట్లాంటి పరిస్థితుల్లో పని చేసుకుంటా గాడి ఎందుకు వడదెబ్బకే రావాలి అట్లా పెట్టి వేసి సాల్వ్ చేస్తారు వాళ్ళు. అందుకే అంటున్నాం మరి ఇంత కష్టపడి గాడికోవడం ఎందుకు, మనం ఆలోచన చేయవలసింది. నిజంగా కూడా గల్ఫ్ లో ఉన్న ఇప్పుడు కానీ అప్పటికిప్పటికి పరిస్థితి మారింది కదా. ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు ఈ రైతు బంధు ఉన్నది, ఇన్ని సౌలతులు ఉండగా ఇక్కడ కావాలంటే నువ్వు కన్స్ట్రక్షన్ పని చేయాలనుకుంటే కూడా ఇప్పుడు హైదరాబాద్ అడ్డగోలు అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ ఎవరెవరో జైపూర్ వాళ్ళు, ఎవరెవరో బీహార్ వాళ్ళు, ఎవరెవరో ఒడిస్సా వాళ్ళు, జార్ఖండ్ వాళ్ళు వాళ్ళు వచ్చి పని చేస్తారు. అందుకే నేనేమంటున్నా అంటే మీకు తెలిసిన వాళ్ళకు మీరు కూడా చెప్పుండ్రి, మేము కూడా చెప్తాం. మీరు దయచేసి తిరిగి రండి, ఇక్కడ కావాల్సిన అవకాశాలు ఇక్కడనే ఉన్నాయని చెప్పాలి. దాని తోడు ప్రభుత్వంతో కూడా మాట్లాడి వీళ్ళు కూడా చెప్పిండ్రు. ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, వాళ్ళు ఏమన్నారంటే గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేకంగా చేస్తామని చెప్పిండ్రు. చూద్దాం మరి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చేస్తే మరి ఏమైనా మీకు సాయం అవుతుందో అది కూడా చూద్దాం. నా తరఫున అయితే నేను చేస్తాను. అదైతే అదొక్క సలహా సార్, చెప్పండి. ఈ గల్ఫ్ పోయే వాళ్ళకి కానీ పోయిన వాళ్ళకి కానీ అందరికీ ఒక నీ సహాయంతో మాకు అండగా ఉంటే ఒక సినిమా తీయాలని సార్, మొత్తం స్టోరీ బాలసారం ఉన్నాడు. మా జీవితం 18 సంవత్సరాలు జైలు శిక్ష. బయట ఉన్న వాళ్ళకి 50 ఏళ్ళు ఉన్నా కానీ అక్కడ కానం తెలిపేశారు. అక్కడ నేను 3 సంవత్సరాలు పట్టింది అక్కడ కానం. జీవితం సినిమా తీస్తావా మొత్తం? పోయే వాళ్ళకి కానీ బయట ఉన్న వారికి కానీ నరకం అనిపించే వాళ్ళకి కానీ అక్కడ పోయి ఎట్లా ఉండాలి, ఎట్లా తెలుసుకోవాలి, భార్య పిల్లలకి ఎట్లా ఉండాలి అని అన్ని స్టోరీ నేను చెప్తా సార్. అంతా మీ సలహా ఉంటే, మీ దయ ఉంటే ముందు మన జీవితాన్ని పట్టలెక్కిద్దాం. ముందు సినిమా మళ్ళీ తీద్దాం, సినిమా మళ్ళీ కానీ సినిమా కంటే ఎక్కువ మా తమ్ముడు ఒక మాట అన్నాడు మొన్న, ఏజెంట్ల చేతిలో మోసపోయిన వాళ్ళనేమో మనం ఏజెంట్లను కూడా వ్యవస్థను కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినాం. గత 10 ఏళ్ళు మా ప్రయత్నం మేము చేసి ఏజెంట్లలో మోసపోకుండా వాళ్ళకు కొంత సిస్టమేటిక్ గా చేసే ప్రయత్నం చేసినాం. ఇది ఇప్పటి నుంచి కూడా మీరు మాట్లాడాలి దయచేసి. ఏజెంట్ల చేతిలో మోసపోకుండ్రి, పోయి ఆగం కాకుండ్రి, అనవసరంగా పోయి ఇరుకపోకుండ్రి, కలవెళ్ళయి అడవైనాక గందరగోళం అయ్యి మొత్తం జీవితాలు నాశనం అవుతాయి అనే మాట మీ నుంచి వస్తే ఏమైందంటే మీరు ఇంత కష్టపడి వచ్చారు. అందుకే మీరు మాట్లాడాలి అంటున్నా. మీరు కూడా హనుమంత్ భాయ్ మీరు కూడా మాట్లాడాలి అంటున్నా. మాట్లాడాలి. ప్లస్ ఇప్పుడు ఇంకొక తమ్ముడు రావాలి కదా ఇంకొక ఎప్పుడు వస్తాడు? నెల రోజులు పడుతుంది అన్న. ఎంబీసీ సర్వీస్ ఉంటారు ఆల్రెడీ నేను చేసేసాను సార్ పని. ఈ వచ్చే నెల వరకు లాస్ట్ వరకు ఆయన కూడా నెల లాస్ట్. మొత్తానికి ఇప్పుడు మీరు నలుగురు వచ్చిండ్రు. జగిత్యాల నుంచి వచ్చిన లేరు? మీరు జగిత్యాల కొనరాపేట మీరు వచ్చారు. మీరు ఎట్లున్నారు? బాగానే ఉన్నారా? వాళ్ళు ఓకే? ఏమైనా ఆలోచన చేసినావా? మరి 4 నెలలు టైం దొరికింది కదా నీకు. చేసే సార్ ఇక మీ దయ వల్ల, మీ లేవల్ల మాకు ఆర్థిక సాయం ఉపాధి కలిసి చేస్తా తప్పకుండా. మీ వయసు ఎంత తమ్మి? నాది ఇప్పుడు 35. 35 ఏళ్ళలో సగం జీతం ఆనే గడిపినావా? 19 సంవత్సరాలు ఇదంతా మీ దయవల్ల సార్. ఇవన్నీ పేపర్ న్యూస్ పేపర్లో మాట ఎందుకు మిమ్మల్ని మళ్ళీ మీ కాలం మీద నేను నిలబెడతా. పక్కా నా మాట నేను 100% నిలబెట్టుకుంటా. మీరు దయచేసి కాకపోతే మీ లెక్క మళ్ళొకరు కాకుండా మీరు కొద్దిగా చెప్పాలి. ఏజెంట్ల మోసాలు అసలు పోయే అవసరం ఏముందనే మాట. ఇక మీరు అన్నట్టు టైం వస్తే సినిమా కూడా తీద్దాం కానీ కాకపోతే కొద్దిగా టైం తీసుకోండి. మన తెలంగాణ వాసులకు తెలుసు వేరే ఉద్దేశం. వేరే రాష్ట్రాల్లో వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు అన్న. ఇక్కడ 35 లక్షల మంది. కరోనా అప్పుడు ఏమైంది తెలుసా గమ్మత్తు? కరోనా అప్పుడు చాలా మంది నడుచుకుంటూ పోయారు దేశంలో, మీరు చూసింటారు. అయితే ఇటుకెళ్ళి కేసీఆర్ సార్ ఏం చేసినట్టు ట్రైన్లు పెట్టిండు. ఇక్కడ పనిచేసే వేరే రాష్ట్రాలలో వాపస్ పెడతాను. అప్పుడు ఎంతమందిని లెక్క తీసినాం, ఎంతమంది పనిచేస్తారు మన దగ్గర? 35 లక్షల మంది ఉన్నారు. ఒడిశా వాళ్ళు మొత్తం ఇటుకబట్టిలల్లా, రైస్ మిల్లు పోతే మొత్తం బీహార్ వాళ్ళు, జార్ఖండ్ వాళ్ళు. ఆఖరికి నాట్లేస్తుంది, మీరు నమ్మరు, నాట్లేస్తుంది. వాళ్ళు ఆడికెళ్ళి వస్తుంది బెంగాల్కి వెళ్ళి, బీహార్కి వెళ్ళి, ఉత్తరప్రదేశ్కి వెళ్ళి, మన సిరిసిల్ల ఒకప్పుడు మనోళ్ళు నాట్లేస్తాను కోదురు, పత్తులు ఎరుతాను కోదురు. వస్తాను కదా బీహార్ వాళ్ళు.
మొన్న ఇంకా గమ్మత్ చెప్తాం మీకు. ఇక్కడ సిరిసిల్ల పద్మశాలీలకు బతుకు తెరువు కోసం బతుకమ్మ చీరలు ఆర్డర్ చేయాలని మంచి పెద్ద ఆర్డర్లు ఇచ్చిన తర్వాత ఒకరోజు నేను అనుకోకుండా తంగళ్ళపల్లిలో ఒక కార్ఖానా ఉంటే కార్ఖానా కాడ ఆగిన. మన వాళ్ళు ఎట్లా పనిచేస్తారు చూద్దాం. అందులో పోతే అందులో 4 జార్ఖండ్ వాళ్ళు ఉన్నారు పనిచేసేటోళ్ళు. అరే మీరేం చేస్తారు తమ్మిడ అంటే ఇక వీళ్ళైతే 12 గంటలు పని చేస్తారు సార్, మన వాళ్ళు కొద్దిగా 8 గంటల తర్వాత ఇబ్బంది పెడతారు అన్నారు. సరే ఎట్లయితే మనకైతే కొంత 4 సిరిసిల్ల అయితే బాగుపడుతుందని చెప్పి ఊరుకున్నాం. అట్లా 35 లక్షల మంది వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఇలా తెలంగాణలో ఉన్నారు కార్మికులు. మనకు మరి గిన్నె అవకాశాలు ఇడబెట్టుకొని మనం దేశాలకు పోడు ఏం లేదు సార్, అంత 16,000 17,000 సంపాదిస్తారు ఇక్కడ. అక్కడికి పోతే 22,000 అంటారు, అక్కడికి పోతే 1000 రూపాయలు జీతం సార్. అది 400 ఖర్చు పోతే మీరు 600 18,000 అవుతాయి సార్. ఇక్కడ ఏం మొదలవుతుంది సార్? మానసికంగా ఎట్లుంది నాకు ఒకటి చెప్పు, మానసికంగా ఎట్లుంది మీకు వచ్చినాక లక్ష్మణ్? వాతావరణం కూడా అట్లా కాదు, ఇన్ని రోజులల్లా అట్లా కట్టేసినట్టు నుంచి ఇట్లా బయటకు వచ్చే వరకు మనిషికి వారం రోజులు కొంచెం కష్టపడ్డా, తర్వాత నేను కౌన్సిలింగ్ ఏమైనా అవసరం ఉంటుందా? ఎందుకంటే ఆడ బయట దేశాలలో అయితే అవి చేస్తారు, అక్కర్లేదా? మళ్ళా అలవాటు పడడానికి లేదు సార్. అసలు మేము అన్ని ఏమి ఇబ్బంది ఏం లేదు. మరి ఇక్కడ చాలా మంచిగా ఉంది సార్. మేము అక్కడ కూడా కొంచెం పని చేసుకుంటాం, అందరం కలిసినట్టే ఉన్నాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది లేదు సార్. అంతా మీరు చేసే మా సారు ఏ రోజు క్రమంలో తీసుకుపోయి చూస్తున్న ఫీలింగ్ తోటి అక్కడ ఇన్ని సంవత్సరాలు మేము గడిపినాం సార్. మీ అందరు కుటుంబ సభ్యులందరూ కలుసుకున్నట్టు అందరం కలుసుకున్నాం సార్. అందరం కలిసి చుట్టాలు మా దగ్గర కలిసి సార్. మేము పోకుండా వాళ్ళే మా దగ్గర కలిసి ఈ 7 రోజులు పండుగ లాగా సార్. ఫోన్లు వచ్చినాయి సార్ అక్కడ నుంచి జైల్లో. చేసిన సహాయం కూడా దుబాయ్ జైల్లో కూడా పేపర్ వేయించారు అక్కడికి. థ్యాంక్ యూ. సో మీ వాళ్ళందరినీ కలిసినాం, గుర్తుపెట్టుకున్నాం, పరిచయం చేసుకున్నాం. ఎవరైనా ముసలి ఎవరైనా తల్లిదండ్రి మా తల్లిదండ్రి బాగా బెంగళూరు వెళ్ళిపోయారు సార్. 2 కొడుకులు అక్కడ అయిపోయారు సార్. 2 కొడుకులు అక్కడ అయిపోయారు సార్. అని మా తండ్రి మా తండ్రి సార్ కరుణానిధి గారు ఏమైంది? కళ్ళకు ఆపరేషన్ అయింది. స్టైల్ సంతోషమేనా? సంతోషమే. గరీబులకు ఇచ్చిన బాధ్యత అర్ధతలు లేక 2 బిడ్డలు నా కొడుకులు చేస్తారంటే నా కొడుకులు అక్కడనే పోయింది. గరీబులకు ఇచ్చిన బాధ్యత ఇంత చోటు లేదు, ఏమి లేదు బాధ్యత. నా బిడ్డకు నేను చేస్తా బాధ్యత వడ్డీ బాధ్యత. ఎంతైనా బిడ్డ మీద ప్రేమ ఉంటుంది బాగానే అమ్మకు. ఎక్కడుంటావు? ఇదే ఊరా? చేస్తా వాళ్ళకు కూడా చేస్తా. ఇంక ఇల్లు ఉన్నాయి, ఇప్పిద్దాం. లాస్ట్ ఒక ఏం చదువుకుంది? 10 చదువుతున్నాను. సెకండ్ పాస్ అయింది సార్. సెకండ్ లో ఫస్ట్ కాక ఆ అమ్మాయికి ఇల్లు లేదు సార్. చేపిస్తాం. వచ్చి కూడా 2 సార్లు వచ్చింది, 3ఓసారికి 3 ఇడిగారు అన్నారు. అవి ఇల్లే లేదని చెప్పారు. సిరిసిల్ల దాదాపుగా కావాల్సిన ఇల్లు అయితే కట్టినాం. ఇప్పుడు ఇక ఎవరికైనా రాకపోతే ఇచ్చేద్దాం. అలా దేవులాడిగా మా ప్రవీణ్ అన్న అందరిని మాట్లాడి దేవులాడి ఇచ్చేద్దాం. ఇస్తే తనకు ఇల్లు ఇప్పిద్దాం మీ కుటుంబాలను. మీ ఊరులోనే బయట వాళ్ళని ఇప్పుడు అందరు ఇజ్జత్ ఎందుకు ఇస్తావు? కానీ నీకు పని కావాలి అంతగా. నేను చేపించి పెట్టా వాళ్ళు ఒక పని వీళ్ళయ్య ఇండ్లయ్య కూడా వివరాలు తీసుకుని ఎవరు బిడ్డ హనుమంతన బిడ్డ వద్దాం వద్దాం కూసో కూసో. ఏమైంది? తీసుకుపోదాం. నువ్వు ఎప్పుడు చెప్తావు, ఎప్పుడు తీసుకుపోతామంటే చెప్తే తీసుకుపోయి నిమ్స్ లో మొత్తం చెకప్ చెప్పు. ఏమైంది? కాకపోతే జ్ఞాపక శక్తి నేను చెప్పిస్తాను, చెకప్ చెప్పిస్తాను. క్యూటీ అని పేరు, అసలు పేరేంది? ఏది? ఎల్జోన్. మంచిగా చెప్పు. హెల్జో అంటే ఇది ఎవరికి అర్థం కాని పేర్లు ఎందుకు? మీ నాయనడి దుబాయ్లో ఉన్నాడు సార్. దుబాయ్లో దేశంలో ఉన్నాడు ఆయన కూడా. ఎప్పుడు సంవత్సరం అయింది సార్. సంవత్సరం అయిందా? మాట్లాడుతున్నావు నాన్నతోని? ఏం మాట్లాడుతున్నావు? ఏం చెప్తున్నావు? జల్దీ రమ్మని చెప్పినావా? ఏ క్లాస్ నువ్వు? 3rd క్లాస్. బాగా చదువుతున్నావా? మార్కులు ఎన్ని వస్తాయి? ఏ సబ్జెక్ట్ ఇష్టం? ఏ సబ్జెక్ట్ ఇష్టం? కాదు, ఏ సబ్జెక్ట్ ఇష్టం బిడ్డ నీకు? మ్యాథ్స్ ఇష్టమా? బాగా వస్తాయి అందులో? ఎన్ని వస్తాయి నీకు? 10కా 100కి ఎన్ని ఉంటాయి? ఇప్పుడు నాకు తెలియదు. ఇవాళ రేపు ఏం నడుస్తుంది?
100కు ఉంటుందా పేపరు 10కి ఉంటుందా? అర్థమైంది నాకు. మ్యాథ్స్ కొద్దిగా ఇష్టం లేని సబ్జెక్టే ఉన్నట్టు. ఒక పని చేస్తాను నేను, మళ్ళీ ఒకసారి బాలుకి చెప్పి మళ్ళీ మిమ్మల్ని ప్రత్యేకంగా పిలిపించుకొని ఏమేమి ఏర్పాటు చేయాలో కలెక్టర్ గారితో మాట్లాడి మీరు నలుగురికి చేస్తా, ప్లస్ 5 తను నెల రోజులకు వస్తుంది మీకు. రోజు లాస్ట్ వరకు వస్తారు. ఎల్లమ్మ వల్ల నెల రోజులకు వస్తారు కదా. రాగానే ఒకసారి మొత్తం నేను కూడా ఇప్పుడు మా ఎలక్షన్ హడావుడి ఉంటుంది, కొద్దిగా టైం తీసుకుంటా, ఒక నెల రోజులు తీసుకొని నేను ఇంతజాం చేస్తాను. ఓకేనా? ఆ బిడ్డ నేను చేపిస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సంతోషమైంది. చేపిస్తా బేట, తప్పకుండా. థ్యాంక్ యూ క్యూటీ.